అలా ప్రతిజ్ఞ చేసిన భీష్మ సత్యవతిని తన రథం మీద హస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు. అది చూసి ఆనందంతో శాంతను మహారాజు భీష్ముడిని అక్కున చేర్చుకొని ఏమి కావాలో కోరుకోమన్నాడు. భీష్ముడు తన సంతోషం కన్నా ఏమీ అవసరం లేదని చెప్తాడు. కానీ భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ తెలుసుకొని గుండె పగిలిన శాంతను మహారాజు భీష్ముడు చేసిన త్యాగానికి గుర్తుగా తనకి తాను కోరుకుంటే తప్ప చావు తన దరికి రాదు అని వరాన్ని ఇస్తాడు. ఆ తరువాత సత్యవతిని శాంతను మహారాజు అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. అలా వివాహం చేసుకున్న కొన్నాళ్లకి ఆ దంపతులు చిత్రాంగద విచిత్రవీర్య అనే 2 పుత్రులకు జన్మనిస్తారు. అతి తక్కువ కాలంలోనే భీష్ముడికి తోడుగా చిత్రాంగద రాజ్య సంరక్షణ మరియు రాజ్య విస్తరణలో పాలు పంచు. ఆ రాజ్య విస్తరణలో భాగంగా చిత్రాంగద తన చిన్న వయసులోనే ప్రాణాల్ని కోల్పోతాడు. గుండె పగిలిన సత్యవతి తన 2వ పుత్రుడైన విచిత్ర వీర్యకు ఏమైనా జరిగితే కురువంశానికి రాకుమారుడు ఉండడు అన్న ఆలోచనతో విచిత్ర వీర్యుడి వివాహం జరపాలని భీష్ముడిని పిలిచి విచిత్ర వీర్యుడికి కావలసిన వధువుని వెతకవలసిందిగా కోరుతుంది. భీష్ముడు సత్యవతితో కురువంశానికి కాబోయే మహారాణి అందగత్తె అయితే సరిపోదు, తెలివైన మరియు ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. అలాంటి వధువుని వెతికి తీసుకొని వచ్చే బాధ్యత నాది అని సత్యవతికి ప్రమాణం చేస్తాడు. అలా అన్న కొన్ని రోజులకి కాశీరాజు తన కుమార్తెలకి జరగబోయే స్వయంవరంలో హస్తినాపురానికి ఆహ్వానం రాకపోవడంతో కోపగ్రస్తుడైన భీష్ముడు తన బలంతో ఆ వధువులను తీసుకుని రావాలని బయలుదేరతాడు. అలా అక్కడికి చేరుకున్న భీష్ముడిని చూసి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందరూ ఆశ్చర్యపోయారు. ఈలోపే అక్కడికి వచ్చిన రాజకుమార్తెలు అయిన అంబ, అంబిక, అంబాలిక అందాలను చూసి మైమర్చిపోతారు. ఇక భీష్ముడు తన బలంతో వాళ్ళని తీసుకుని వెళుతుండగా ఎవరూ ఏమీ చేయలేక ఊరికే ఉండిపోయారు. ఆశ్చర్యం నుంచి బయటికి వచ్చిన కాశీ మహారాజు ఆపండి ఆపండి ఆ భీష్ముడిని, ఏమి చూస్తున్నారు, ఆపండి ఆపండి అని అరువగా భీష్ముడి రథాన్ని అనుసరించి భీష్ముడిని ఆపాలని ప్రయత్నం చేసిన సైనికుల్ని భీష్ముడు తన విల్లుతో సమాధానం చెప్తాడు. కానీ శల్య మహారాజు మాత్రం దాదాపు చివరిదాకా భీష్ముడిని వెంటాడతాడు. కానీ భీష్ముడు శల్య మహారాజును కూడా ఓడించి హస్తినాపురానికి అంబ, అంబిక, అంబాలికలను తీసుకొని వెళ్తాడు. వాళ్ళ అందానికి ఆశ్చర్యపోయిన సత్యవతి తన కుమారుడికి కాబోయే వధువులు ఎలా ఉండాలని కోరుకున్నానో అలానే ఉన్నారని ఆనందంతో విచిత్ర వీరుణ్ణి పిలవగా తాను కూడా తను ఊహించిన దానికంటే అందంగా ఉండడం చూసి ఆనందపడతాడు. అప్పుడు అంబ తాను మాట్లాడుతూ శల్య మహారాజుతో తను ప్రేమలో ఉన్నానని చెప్పగా అందుకేనా శల్యుడు ఒక్కడే తనని అడ్డగించాలని పట్టుదలతో వెంటాడాడు అని మనసులో అనుకుంటాడు భీష్ముడు. అలా అనుకున్న భీష్ముడు నన్ను క్షమించు అంబ, నువ్వు శల్య మహారాజుకి సొంతమని తన రథసారథితో అంబని శల్యుడి దగ్గరికి తీసుకుని వెళ్లాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. అక్కడికి వెళ్ళిన అంబను చూసిన శల్య మహారాజు అంబతో ఇలా అంటాడు, అంబ, నిన్ను భీష్ముడు గెలుచుకున్నాడు, నువ్వు భీష్ముడికే సొంతం. ఒక క్షత్రియుడుగా నేను నిన్ను అంగీకరించలేను అని చెప్పి అవమానిస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వేరే దిక్కులేక అంబ మరల భీష్ముడి దగ్గరికి వెళ్ళగా అది చూసి ఆశ్చర్యపోయిన భీష్ముడు అంబతో ఇలా అంటాడు, అంబ, ఎందుకు ఇలా మళ్ళీ తిరిగి వచ్చావు? ఏం జరిగింది? శల్య మహారాజు నన్ను అంగీకరించలేదు. నువ్వు జయించి నన్ను తీసుకుని వచ్చిన కారణంగా నన్ను నువ్వు తప్పక అంగీకరించాలి. అంబా, నీకు నా ప్రమాణం గురించి తెలియదా? నేను ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను వివాహం ఆడలేను. విచిత్ర వీరుడను వివాహమాడవలసిందిగా కోరతాను. ఇక విచిత్ర వీరుడు తాను వేరే వాళ్ళకి మనసు ఇచ్చిన అంబను అంగీకరించలేనని చెప్తాడు. అప్పుడు భీష్ముడు, అంబా, నువ్వు తిరిగి మీ తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళు. నేను అంగీకరించలేను. నా ప్రమాణాన్ని నేను అతిక్రమించలేను. నా తండ్రి కూడా నన్ను అంగీకరించలేడు. నువ్వు కూడా నన్ను అంగీకరించకపోతే చావే నాకు దిక్కు. కానీ ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే. నన్ను చంపడం ఎవరి తరం కాదు అంబా. నా చావును ఎవరు నిర్ణయించలేరు. నేను ఎలాగైనా నిన్ను చంపే మార్గాన్ని వెతికి నిన్ను సంహరిస్తాను అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మహాభారతం సిరీస్లో ఇది 2వ వీడియో. మొదటి వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోని క్లిక్ చేయండి. దాని తర్వాత ఈ 2వ వీడియో చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.